ఏమో అనుకున్నాం గానీ కాక్రోచ్ పార్టీల లొల్లి కారు చిచ్చు లెక్కనే అంటున్నది పొర్రి. ఢిల్లీలో చాలైన లొల్లి గల్లీ గల్లీకి పాకింది. ఎవ్వళ్ళ నోటెంట చూసినా గదే ముచ్చటినిపిస్తుంది. కొంతమంది లొల్లి చేయాల్సిందే అనంటే ఈగింతమంది కూర్చొని మాట్లాడుకోవాలి అని అన్నారు. అన్నిటికీ మించి యూత్ పొల్లగాండ్లతోని చాలైన పంచాది ఆఖరికి పార్టీల నడుమ పంచాది లెక్క మారింది. ఇక చూడు హైదరాబాద్లో శుక్రవారం ఏమేమి నడిచిందో. ఢిల్లీ నుంచి గల్లీ దాకా లొల్లులు పోయినరి. సిట్టెడు పుట్టెడు అయినట్టు చిన్నగా మెల్లగా జిల్లా పురుగుల పంచాది గల్లీ గల్లీకి బాకింది. అట్లనే హైదరాబాద్లో సుత శుక్రవారం లాడాయి లాగాతారు నడిచింది. ఇందిరా పార్కు కాడ కారు పార్టీ వాళ్ళ మీటింగు జోరుగా అయ్యింది. న్యాయం చేయమని అడుగుతా అంటే కొడతాళ్ళు, కేసులు పెడతాళ్ళు, ఇదెక్కడ అన్యాయం అన్నట్టు కోపానికి వచ్చిండ్రు గులాబీ లీడర్లు. పిల్లల్ని కుల్లబొడుస్తున్నారు. ఏం అడిగినారు పిల్లలు? ఏం కోరుకున్నారు వాళ్ళు? మోడీ గారు కూర్చున్న కుర్చీ అడిగినరా? మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని అడిగినారు. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడని వాళ్ళతో పెట్టుకున్నారు. ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు. నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు, తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తు పెట్టుకో, జాగ్రత్తగా ఉండు. అంతేకాదు యూత్ పొలగాళ్ళతో పెట్టుకోవద్దు, వాళ్ళతో పెట్టుకుంటే పార్టీల జాతకాలే మారుతాయి అన్నట్టు మాట్లాడినరు గులాబీ లీడర్లు. ఇంకో దిక్కు 10 ఏళ్ళు తెలంగాణ నేలిన కారు పార్టీ వాళ్ళ టైంలో కూడా పేపర్లు లీక్ అయినాయి, పరీక్షలు రద్దు అయినాయి. అప్పుడు పట్టించుకోనోళ్ళు ఇప్పుడు లీకుల మీద ఇందిరా పార్కు కాడ లొల్లి ఎట్లా చేస్తారని చెయ్యి పార్టీ వాళ్ళు కోపానికి వచ్చిండ్రు. కారు పార్టీ వాళ్ళ ధర్నాను ఆపుతాం, అడ్డం పడతాం అనుకుంటా ఆదర్శ నగర్కించి బయలుదేరిండ్రు మంది యూత్ కాంగ్రెస్ లీడర్లు. వాళ్ళను ముందుగానే పోలీసు వాళ్ళు ఆగబట్టిండ్రు. లేకపోతే 2 దిక్కుల నడమ పొట్టు లొల్లి అయ్యేది. కేటీఆర్ గారు వారు రద్దు చేసి ఎత్తేసిన ధర్నా చౌక్లో వారు ఇవాళ ధర్నా చేస్తా ఉన్నారు. మళ్ళీ ధర్నాలు చేసుకునే వెసులుబాటు కలగజేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బీఆర్ఎస్ హయాంలో లీక్ల పర్వం ఏ రకంగా సాగింది, వాటిపైన తూతు మంత్రంగా ఏ రకంగా విచారణలు సాగాయి, అవన్నీ కూడా మరుగునెందుకున్నాయి. ఇవాళ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న కేటీఆర్ గారు వీటన్నిటికీ ఫస్ట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక అది అట్లుంటే సర్కారు వాళ్ళు ఖాళీగా ఉన్న కొలువులు నింపుతలేరని నిరుద్యోగుల సంఘం లీడర్లు గాంధీ భవన్ కాడికి లొల్లికి పోయినరు. ఇట్లా ఒక్కొక్కటానికి ఆదిపోయినరే. పట్నంలో తీరొక్క పంచాదులే నడిచినాయి శుక్రవారం. ఇక అటు ఢిల్లీలో 4-5 దినాల సంది జంతర్ మంతర్ కాన్యం మకాం పెట్టిన కాక్రోచ్ పార్టీ వాళ్ళు చదువుల మంత్రి రాజీనామా పెట్టేదాకా కదిలేదన్నారు. గమ్మత్ ఏంటిదంటే లొల్లులు ధర్నాలు చేసుట్లా కూడా జెన్జీ పొలగాన్లు కొత్తదనం చూపిస్తారు. ఎండ వాన చలికి అస్సలే జడుత్తలేరు. అవి చూడర్రే, ఉక్కబోస్తున్నా సరే ఈష్ణకర్రలతో ఈసురుకుంటా జిద్దు మీద ఊకున్నారు. అటు తిండి తినకుండా దీక్ష పట్టిన సోనం వాంగ్చుక్కు దీక్ష బంధు పెట్టి జర్ర ఎంగిలి వాడంగానే ఇక అందరు లేచి సంబురంగా స్టెప్పులు వేసిండ్రు. ఇది ఒకటే కాదు, పాటలు పాడుతాండ్రు, ఆటలు ఆడుతుండ్రు, ప్రొటెస్ట్ డేటింగ్ అని కొత్త కోటి చాలు చేసిండ్రాట. ఇప్పటిదాకా లవ్ ఆడుకునేటోళ్ళ డేటింగ్లే చూసినాం గాని ఇప్పుడు లొల్లికి పోదాం పాండ్రి, పోరాటం చేద్దాం పాండ్రి అని యూత్ పొలగాన్లు జంటగూడి జంతర్ మంతర్ కాడికి పోతాళ్ళట. దాన్నే ప్రొటెస్ట్ డేటింగ్ అని పిలుస్తాన్రాట. గిట్లనే ఓ యూత్ పొలగాడు నాతోనే ఎవళ్ళొస్తారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టంగానే మేమొత్తాం అని చాలా మంది కామెంట్లు పెట్టిండ్రాట. ఇంత లొల్లి చేసే జాగల మనసులు గిట కలిస్తే మళ్ళీ అదో రకం డేటింగ్ అవుతుంది అనుకుంటారు చాలా మంది. గిట్లా ఏదో ఒక తీరుగానైతే దేశం అంతా ఇప్పుడు కాక్రోచ్ పార్టీ ముచ్చట్లే గట్టిగా వినిపిస్తున్నాయి. రాత్రి పగలు అనకుండా తిప్పలవాడి చదువుకొని పరీక్షలు రాస్తే ఆఖరికి పేపర్ లీక్ అంటుర్రు. అంత తూచ్ మళ్ళా పరీక్షలు రాయాలి అని అంటుర్రు. అట్లా చేస్తే ఎవరికైనా సరే ఎంత గోసైతే చెప్పుర్రి. పడ్డ కష్టం అంతా బూడిదల పోసినట్టు కాదా? అగొగ్గా బాధల నుంచి పుట్టిందే ఇప్పుడు నడుస్తున్న జిల్ల పురుగుల లొల్లి. దేశం అంతటినీ కుత ఉడికిస్తున్నది. అందుకే ఈసొంటి లొల్లులు మళ్ళా కావద్దని సెంటర్ సర్కారు వాళ్ళు గట్టిగా తయారవుతుర్రు. చూడు ఏం చేసిర్రు. జంతర్ మంతర్ కాడ యూత్ పొలగాండ్ల జిద్దు చూసినాక ఇక సెంటర్ సర్కార్ వాళ్ళు లాపర్వా చేయొద్దు అన్నట్టే తయారైనరు. ఎట్లన్నా చేసి లొల్లి బంద్ పెట్టించేందుకు కాక్రోచ్ పార్టీ పెద్ద మనుషులను వద్దకు పిలుచుకొని మాట ముచ్చట్లు చేసిండ్రు సెంటర్ మంత్రులు. ముంగట పరీక్ష పేపర్లు లీకు కాకుండా ఎట్ట చేద్దాం ఏం కథ అనే దాని మీద గంటన్నర సేపు మాట్లాడుకున్నారట. అయితే సెంటర్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పెట్టాల్సిందే. అట్లనే పేపర్ లీకు చేయబట్టి జీవి తీసుకున్న విద్యార్థుల ఇంటిలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాల్సిందే అని పట్టుబట్టినరాట కాక్రోచ్ పార్టీ పెద్ద మనుషులు.
అంతేకాదు జంతర్ మంతర్ కాడ లొల్లి చేసిన వాళ్ళ మీద ఒక్క కేసు కూడా పెట్టొద్దు అన్నట్టు అడిగినరాట. ఏం చేస్తారో ఏం చెయ్యారో శనివారం మధ్యాహ్నం వరకు చెప్పుర్రి అని టైం ఇచ్చిర్లాట. ఇక 2 డిమాండ్లకు సెంటర్ వాళ్ళు సరే అన్నట్టు మాట్లాడినరాట. ఇక అది అట్లుంటే కేబినెట్ మీటింగ్ లో ప్రధానమంత్రి మోదీ సారు సెంటర్ మంత్రులు అంత కలిసి కూకొని మాట్లాడుకున్నారు. పేపర్ లీకులు చేసేటోళ్లను చెట్లు పట్టించేందుకు చట్టాన్ని సవరించిండ్రాట. ఈ కాడి నుంచి ఎటువంటి పరిచనన్నా గానీ పేపర్ లీకు చేసిండ్రంటే మాత్రం ఇక వానికి 10 ఏళ్ళు బందీకానా ₹1 కోటి జుర్మానా వేసేటట్టు చట్టం మార్చిండ్రాట. బిల్లు పార్లమెంట్లో సుధా పెడతారట. అన్నట్టు పార్లమెంట్ మీటింగ్లు చాలా అయినాయనే గానీ దినం పేపర్ లీక్ మీదనే నడుస్తుంది రచ్చ. మీటింగ్ చాలా అయిందంటే చాలు ఎగస్ పార్టీ లీడర్లంతా బొబ్బ చేస్తారు. ఆఖరికి చూసి స్పీకర్ సార్ సోమవారానికి వాయిదా వేసిండు. అదంతా ఎత్తైతే బేస్తారం అర్ధమరాత్రి ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసిండు ప్రధానమంత్రి మోదీ సారు. దోస్తులు అనుకుంటా ముచ్చట చాలు చేసిండు. పేపర్ లీక్ అవుడు చిన్న ముచ్చటైతే కాదు. అట్లని చదువుల మీద సర్కారుకి ఎటువంటి నిర్లక్ష్యం లేదు. ఎవరన్నా నష్టపోనీయమన్నట్టు మాట్లాడిండు పెద్దసారు. मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कैबिनेट के साथियों के सुझाव के बाद जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा. ఇక సారు అర్ధమరాత్రి వీడియో పెట్టుడు అది కూడా సెల్ఫీ వీడియో పెట్టేటాలకు చాలా మంది పరిశాన్ అయ్యిండ్రు. ఇంకో దిక్కు చదువుల మంత్రి రాజీనామా పెట్టకపోతే మాత్రం లొల్లింగింత దూరం పోతుంది, ఏడికైతే ఆడికి చూసుకుందాం అన్నట్టే చెప్పుకొచ్చిండ్రు కాకరోజు పార్టీ పెద్ద మనుషులు. ఏమవుతుందో మరిగా. నెల పింఛన్లు వంచుడు, రేషన్ కార్డులు ఇచ్చుడు, ఇల్లు కట్టించుడు, దాఖన బిల్లులు కట్టుడు గివే కాదు సర్కారోళ్ళు చేయాల్సిన పని ఇంకొకటి కూడా ఉన్నది. ఏంటంటే సర్కార్ బళ్ళల్లో చదువుతున్న పొల్లగాండ్లు ఎట్లా చదువుతుర్రో చూసుడు. ఎందుకంటే పొల్లగాండ్ల చదువుల కొరకు వేల కోట్లు ఖర్చు చేస్తుర్రు సర్కారోళ్ళు. మరి ఆ మాత్రం చూసుకోకపోతే ఎట్లా చెప్పుర్రి. అందుకే ఇగో బడిబట్ట పట్టిర్రు 2 సార్లు చూడుర్రి. సర్కారు బడులల్లో పొలగాన్ల చదువులను ఎగిరపెట్టేందుకు 100 కోట్లు ఖర్చు పెడతారు. మరి అసోంటప్పుడు పెట్టిన పైసలకు న్యాయం జరుగుతుందా లేదా అని చూసుకోవాల్సింది కూడా సర్కారు వాళ్ళే కదా. అందుకే 6 నెలలకోసారి వాళ్ళు వీళ్ళు కాదు ఏపీలో పెద్దసార్లే బడి పొలాలను అరుచుకుంటారు. సర్కారు బడులల్లో మల్లక పేరెంట్స్ టీచర్ల మీటింగు జోరుగా నడిచింది. సీఎం బాబు సారు, చదువుల మంత్రి లోకేష్ సారు ఇద్దరు కలిసి పోలవరం జిల్లాలో ఉన్న రంపచోడవరం దిక్కుపోయిండ్రు. పొలగాన్లు ఎట్టెట్లా చదువుతాండ్రు ఏం కథ అని ఇటు టీచర్లను అటు అయ్యవ్వలను ఇద్దరిని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు అయ్యవ్వలు ఇచ్చే గొప్ప ఆస్తి చదివే, అందుకే మంచిగా చదివిర్రి. సర్కారు తరపుకేంచి అన్ని తీర్ల సాధిస్తామని చెప్పిండు సీఎం సారు. పిల్లలు భారం కాదు, పిల్లలు కూడా సంపాదన. భవిష్యత్తుకు పిల్లలే ఆస్తి. మనందరం ఆలోచిస్తున్నాం జీవితంలో ఒక 2 ఎకరాలు భూమి కొనుక్కోవాలి, ఆ భూమి ఒక ఆస్తిగా ఉంటుంది, ఒక భద్రత ఉంటుందని. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, భూములు కొనొచ్చు కానీ ఆస్తి ఉంటుంది కానీ అన్నింటికంటే మించిన ఆస్తి పిల్లలు. ఆ పిల్లల్ని చదివిస్తే ఆ పిల్లలు ప్రయోజకులైతే మనం ఊహించిన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే దీని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాను. ఇక చదువుల మంత్రి లోకేష్ సార్ మాట్లాడుకుంటూ ఏమన్నాడంటే 3 నెలల క్రితం ఒక వావ్ మూమెంట్ నాకు కలిగింది. నేను మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు విషయంలో హామీ ఇచ్చా. సార్ ఈరోజు పేపర్లు ఎప్పుడు చూసినా లేదంటే టీవీ ఛానల్లో ఎప్పుడు తిప్పినా ఏకంగా 1, 1, 2, 2, 3, 3 అని ర్యాంకులు వస్తాయి. అది కేవలం ప్రైవేట్ పాఠశాలలకే వస్తున్నాయి. నాకు 2 సంవత్సరాలు ఇవ్వండి, ప్రభుత్వ పాఠశాలలో కూడా అంత అద్భుతమైన ర్యాంకులు నేను తీసుకొస్తా, ఆ పిల్లల ఫోటోలు నేను పేపర్లో వేస్తానని చెప్తాను జరిగింది. గిట్లా 2 సార్లు పొలగాన్ల అయ్యవ్వలను బల్య పాఠాలు చెప్పే టీచర్లను ఒక్క జాగలో కూసబెట్టి మాట్లాడిండ్రు. ముచ్చట్లన్నీ నడిచినాక పెద్ద సారు చిన్న సారు బడి పిల్లలతోనే బంతిలో ఊకొని బువ్వ తిన్నారు. తండ్రి అన్నం తిన్న తల్లిను లోకేష్ సారే తీసిండు. మొత్తానికి పేరెంట్ టీచర్ల మీటింగు ఈసారి కూడా మంచిగానే నడిచింది. ఇట్లనే సార్లు అన్ని సర్కారు బడులకు పోవాలి, సౌలతులు లేని బడులకు సుత పోయి వాటిని బాగు చేపించే విగ్రహం చేయాలి అని కోరుకుంటారు ఇంతమంది పబ్లిక్.
మనుషులైతే ఒకసారి కాకపోతే ఇంకొకసారైనా చెప్తే వింటారు, కానీ జీవరాశులు అట్లా కాదు. వాటికి మనుషులకు ఉన్నంత తెలివి ఉండదు. రావద్దు రావద్దు అంటే వాటికి ఏం సమజైతుంది చెప్పుర్రి. పొట్టకూటి కోసం ఊర్ల మీద పడుతుంటాయి. ఇట్లనే ఆ మన్యం జిల్లాల తాపకోసారి ఏనుగులు షేన్లు శల్కల మీద పడి ఆగం పట్టిస్తున్నాయి, రైతులను లాస్ చేస్తున్నాయి. ఇగో అందుకే సర్కారు వాళ్ళు ఈ గ్రం చేసిర్రు. ఆగ చూడర్రే, అడవుల మంత్రి పవన్ కళ్యాణ్ సారును చూడనికే గజరాజులు సోయంగా బండి దిగినాయి. సారు ముంగడికి పోయి నిల్చున్నాయి. 2 గజరాజులకు పాయిరంగా తన చేతులతోనే చెరుకు గడలు తినిపించిండు డిప్యూటీ సీఎం. గంతేకాదు, సారును సల్లగుండమని దీవిచ్చిన ఏనుగులు. అవుగాని ఎటుపోతాయి ఈ 2 ఏనుగులు అని అంటే విజయనగరం మన్యం జిల్లాల దిక్కు బాట పట్టినాయి. ఏంటికంటే మరిగా తాపకోసారి అడవి ఏనుగులు చేన్లు చెరకల మీద పడి ఆగం ఆగం చేస్తున్నాయి. అటు రైతన్నలు చేసిన కష్టం అంతా బూడిదల పోసినట్టే అవుతుంది. ఆగోగా అడవి ఏనుగులను కంట్రోల్లో పెట్టనికనే ఈ 2 కుంకి ఏనుగులను రంగంలోకి దింపిర్రా అన్నట్టు. ఇన్నొద్దులు చిత్తూరు జిల్లా పలమనేరు దిక్కున్న ఈ ఏనుగులను ఇప్పుడు ఉత్తరాంధ్ర దిక్కు పట్టుకపోయిల్లు. అట్లా పోతుంటేనే నడమ మంగళగిరిలో అడవుల మంత్రి పవన్ సార్కు ఒకసారి చూపించిర్రు. ఏంటికంటే కర్ణాటక సర్కారులతో మాట ముచ్చట్లు చేసి ఈ ఏనుగులను మన దిక్కు పట్టుకొచ్చిందే పవన్ సారు. అందుకే ఊరు మీదకి ఎంచిపోతుంటే చూడకుండా ఎట్లుంటాడు. వాటిని చూసి ఓసారి మంచి చెడ్డ అరుచుకొని అటెనకనే మళ్ళా బండి ఎక్కిచ్చిండు. అన్నట్టుకి 2 ఏనుగులల్లా ఓ దాని పేరు జయంతు, ఇంకో దాని పేరు అభిమన్యు అట. ఎట్లా పడితే అట్లా చెలిగే అడవి ఏనుగులను తరిమి కొట్టుట్లా 2 ఏనుగులు మంచి పంతనం చూపిస్తాయట. మరిగా చూడాలే మన్యం జిల్లాలో ఎప్పుడు పడితే అప్పుడు రెచ్చిపోతాన్న అడవి ఏనుగులను ఎట్టెట్లా కంట్రోల్లో పెడతాయో ఈ కుంకీలు. సర్కారోళ్ళు ప్రజలకు ఏదైనా దరఖాస్తు పెట్టుకోర్రి అని టైం ఇస్తే దాన్ని ఇచ్చిన గడువు లోపలనే పూర్తి చేయాలి. లేకుంటే గడువు పెంచేది తెలియదు, ఆడికే బంద్ చేసేది తెలియదు. వెనక ముందైతే తుట్టిపడేది జనాలకే. అన్ని ముచ్చట్లు ఎట్లున్నా ఏపీ ఓట్ల సవరణ కార్యం అవుతుంది కదా, గా ముచ్చట్ల జనాలు అడిగిర్రని ఇంకో 10 రోజులు టైం పెంచితే అది కూడా ఓడిచిపోయింది. మరి ఇప్పటికన్నా ఫారాలని ఇప్పుడు ఓడిచిందో లేదో అరుచుకొని వద్దాం పారి. రైట్, ఏపీలో ఓట్ల సవరణ కార్యం ఓడిచిపోయింది. లెక్కకైతే ఎస్ఐఆర్ కాయిదాలు నింపుడు అక్కడ ఈ నెల 14 తారీఖు వరకే లాస్ట్. కానీ లక్షల మంది జనాలు తమ ఫారాలు నింపలేదని ఫిర్యాదులు పోతే మళ్ళీ 10 రోజులు పెంచి 24 తారీఖు వరకు లాస్ట్ అని చెప్పింది ఎన్నికల సంఘం. సీన్ కార్డు చేస్తే తిరిగి మళ్ళీ చూసేట వరకు అదిగిన ఓడిచిపోయింది. అయితే రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లుంటే ఎస్ఐఆర్ గడువు అయిపోయేటాలకు కాయిదాలు సమర్పించిన సంఖ్య 44 లక్షల పైనే ఉందట. అంటిగా 44 లక్షల ఓట్లు గాయమైనట్లే. ఇక అట్లా చచ్చిపోయినోళ్ళు, పర్మనెంట్ గా రాష్ట్రం విడిచిపెట్టి బతకపోయినోళ్ళు, డబుల్ ఎంట్రీ ఉన్నోళ్ళు, ఇంకా ఎన్ని మాటల తిరిగినా సుత ఇంటికాడ అందుబాటులో లేనోళ్ళేనట. ఇది ఇట్లుంటే సమర్పించిన కాయిదాలల్లో 52 లక్షలకు పైన తప్పులు నింపిరాట జనాలు. ఇప్పుడుగా తప్పులు సరి చేసే పని ముంగటేసుకుంటున్న బిఎల్ఓలు ఒక్క బేస్తారం నాడే 6 లక్షల కాయిదాలను సరి చేసిర్రు. పెద్ద ముచ్చట ఏంటంటే నింపినోళ్ళ దాంట్లో అడ్రస్ సరిగా లేనోళ్ళే 11 లక్షల మంది ఉన్నారట. అంటే చూసుకోరే ఎన్ని తీర్ల ఏ ఇచ్చంతరాలు బయటపడుతున్నాయో. ఏదేమైనా ఏపీలో ఓట్ల సవరణ కార్యం 100% ఓడిచింది. మొత్తంగా చూసుకుంటే 3,81,81,417 కాయిదాల డిజిటలైజేషన్ పూర్తయింది. అందులో 44,40,000 మంది కాయిదాలు నింపలేగా. అన్ని లెక్కలు చూస్తుంటేనైతే ఇక కాయిదాలు నింపనోళ్ళు ఓట్ల సంగతి మర్చిపోవాల్సిందే. ఇక ఏపీ ముచ్చట ఇట్లుంటే ఇటు మన తెలంగాణలో ఆగస్టు 3వ తారీఖు వరకే లాస్ట్ డేటు. కాబట్టి చేద్దాం చూద్దామని లాపరో చేయకుండా యాళ్లకు నింపించేటట్టు చూసుకోర్రి. ఆలోచన చేస్తే అట్టిగా ఓటు పోతా సుమా, తస్మత్ జాగ్రత్త. మల్లన్న రాజకీయం మీద మస్తు రంది పెట్టుకున్న ఓ కార్ పార్టీ కార్యకర్త ఈ నడుమ రక్తంతోని ఆయనకు ఉత్తరం రాసి ఏ పార్టీలో ఉన్నావో చెప్పాలి, ఎందుకు బయటికి వస్తలేవో చెప్పాలి అని అడిగినుండే కదా. గా ముచ్చట మీద మల్లారెడ్డి సార్ ఇంకా సపోర్ట్ చేయకపోయే. అసలు తెర వెనకమర్ల ఏం జరుగుతుంది, ఆయన మనసులో ఉన్న మాట ఏందని చాలా మంది ఎదురు చూసిర్రు. కానీ దబ్బినే బయటకు వచ్చిండు. వా, మేడ్చల్ ఎమ్మెల్యే ఇన్నొద్దులకు మెరిసిపోయిండు. గులాబీ కండు వేసుకొని తన మీద వస్తున్న పుకార్లను గుత్పందుకొని కొట్టినంత పని చేసిండు. మల్లన్న సారు కాలు దూతలేడు, తోడగొడతలేడు, కార్ పార్టీ మీటింగ్లలో ఏడ కానొస్తలేడు అని శానొద్దుల సంధి నానా ముచ్చట్లు వినబడుతున్నాయి కదా. అవగా ముచ్చట్లకు శుభం కారటేసిండు మల్లన్న. జూలై 24 తారీఖు నాడు పార్టీ పెబ్బ కేటీఆర్ సార్ పుట్టిన బర్త్డే ఉండే కదా. అవగా కార్యాన్ని బోయిన్పల్లి పార్టీ ఆఫీసులో చేసిన మల్లన్న కేక్ కత్తిరించి గిట్ల మాట్లాడుకొచ్చిండు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు. ఆయన మంచిగా 125 ఏళ్ళు బతకాలి, సక్సెస్ఫుల్ గా మంచిగా పోరాడుతున్నాడు. తప్పకుండా మన తెలంగాణకు సీఎం కూడా కావాలని కోరుకుంటున్నాను.
చూసిరా ఈ నడమ జరంతా అలాగసలాగా ఉన్నట్టు కనబడి ఆ జోషి లేదు గాని లేకుంటే మల్లన్న జోరును ఆగబట్టుడు ఎవ్వలతో కాకుండేది. అది సరే గాని మల్లన్న ఎవరో మీరు పార్టీ మారుతుర్రు, అందుకే కారు పార్టీకి ఎడముఖం పెడముఖం ఉంటుండని చెప్పి రక్తంతో ఉత్తరం రాసే కదా, దాని మీద ఏమంటవే? రాసినందుకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎవరు అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా ఆయన ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలకు పోతాను, ఏ పార్టీలో మాట్లాడలేదు. ఇంచిరా ఏ పార్టీలకు పోతలేను, చెయ్యి పార్టీలకు చెయ్యి జాపుతలేను, కమలం పార్టీలకు కాలు జాపుతలేను, కారు పార్టీలనే ఉన్నా అని చెప్పుకొస్తుడు మాజీ మంత్రి. సరే జరసేపు ఆ మాటలు నిజం అనుకుందాం. మరి ఇదేందే మల్లన్న, బోయినపల్లి పార్టీ ఆఫీస్ లో పార్టీ పోస్టర్లు అన్ని జింపేసిరు, పెట్టిన ఫ్లెక్సీలన్నీ ముఖం తిప్పేసి పెట్టిర్రు, ఇక జెండాలు బిండాలు అయితే ఊడ వీకేసి ఏనో మూలకు పడేసిరు. మరి దీని మతలావేందే? ఎండ్లకు పోతలేనన్న మనిషివి ఇవన్నీ సగబెట్టి పార్టీ జెండాలను గట్టించేది పోయి బోసిపోయినట్లు ఉన్నా సుత ఎందుకు పట్టించుకుంటలేడు అని మళ్ళో కథ మోపు చూస్తురాట ఇంకొందరు. మరిగా మల్లన్న ఏం చేస్తాడో ఏవో గాని కారు పార్టీకి కాలిచ్చి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కంటే ఎక్కువ నజట్ల పడుతుంది కదా అని అనుకుంటారు అందరూ. మన దేశంలో ఒక్కో పట్టణానికి ఒక్కో పేరుంది. బెంగళూరు పట్టణాన్ని పింక్ సిటీ అని పిలిస్తే హైదరాబాద్ పట్టణాన్ని ముత్యాల నగరం అని పిలుస్తారు. సూరత్ను డైమండ్ సిటీ అని పిలిస్తే లక్నోను నవాబ్ల నగరం అని పిలుస్తుంటారు. ఇట్లా వాటి చరిత్రను బట్టి వాటి పేర్లను బట్టి ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు గివి పరీక్షలలో కూడా వస్తుంటాయి. అయితే ఆ లిస్టులకు మన రంగారెడ్డి జిల్లా పేరు కూడా ఎక్కింది. ఏళ్లనో మీరే చూడుర్రి. రంగారెడ్డి జిల్లా కన్నా విశాలమైనది హృదయం అనే పాట జాగల రంగారెడ్డి జిల్లాలున్న భూములన్నీ ఫిరము, కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవల తథ్యం అని పాడుకోవాలి కావచ్చు. మరి లేకుంటేంది, మన రంగారెడ్డి జిల్లానా మజాకనా? కొట్టుడు కొడితే ఏకంగా దేశంలోనే ధనికమైన జిల్లా అని పేరుకెక్కింది. ఎట్లా అంటే పట్నం చుట్టుపట్టు ఎక్కువ రంగారెడ్డి జిల్లానే ఉంది. ఇక ఆ భూములను ఏ మూలకు పోయి కొందామన్నా కూడా కోటాను కోట్ల రూపాయలు. దానికి తోడు పెద్ద పెద్ద బిల్డింగులు, కంపెనీలు అన్ని కోట్ల పెట్టుబడులే. అందుకే దేశంలోనే బగ్గ జీడిపి సాధించిన 10 జిల్లాల లిస్టు తీస్తే అందులో మన రంగారెడ్డి జిల్లా మొట్టమొదటి జాగాలో నిలిచింది. అన్నట్లు రంగారెడ్డి జిల్లా జీడిపి 11,46,000. ఇక మన తర్వాత గురుగ్రామ్ ఇంకా బెంగళూరు 2-3 జాగాలలో నిలబడితే ముంబై, అహ్మదాబాద్ 9-10 జాగాలు వచ్చినాయి. అయితే రంగారెడ్డి జిల్లా కొన్ని వద్దుల సంధి భూముల అమ్మకంలో రికార్డుల మీద రికార్డులు కొడుతుంది. గానడమనే ఎకరం 237 కోట్ల రూపాయల వరకు దేశం రియల్ ఎస్టేట్ మొత్తం మన దిక్కు చూసేటట్టు చేసింది. అంతేకాదు ఐటీ కంపెనీలు, మందు కంపెనీలతో పాటు పట్నం అందాలను చూడొచ్చే జనాలకు సుధా రవాణా సౌలభ్యం కల్పిస్తుంది. అందుకే గిట్లా అన్ని ముచ్చట్లు వడపోసి లెక్కలు తీస్తే దేశంలోనే బగ్గ ఇలువైన జిల్లా అని పేరుకి ఎక్కింది. ఏదేమైనా ఏండ్ల కమానం ఎలుగుతున్న పెద్ద పెద్ద పట్టణాలను కాదని రంగారెడ్డి జిల్లా మంచి పేరు కొట్టింది అని అనుకుంటారు అందరూ. బంగారం ధరలు ఇంత పెరిగినాయి అంత పెరిగినాయి అని దినం వింటుంటాం. అట్లనే దినం కూరగాయల రేట్లు కూడా అంతో ఇంతో పెరుగుతూనే ఉంటాయి. అయితే రన్నింగ్ పోటీలలో అందరూ పోటీ పడి ముంగటికి పరుగులు పెడితే ఒక్కళ్ళు మాత్రం వెనక జిక్కినట్టు అన్ని కూరగాయల ధరలు కొండెక్కుతుంటే ఒకటి మటుకు కిందికి జారుతున్నది. చూడుర్రి మరిగా గదేందో. బోడలు బండ్లైతే బండ్లు ఓడలైతే కూరగాయల రేట్లదేం పెద్ద సుద్ది చెప్పిర్రు. ఇగో గిట్లనే మొన్న నెల కింద టమాటా రేట్లు హాఫ్ సెంచరీ అనుకుంటా మస్తు బుగులు పట్టి ఇచ్చినాయి. కానీ ఇంతల్నే ఎగిరెగిరి కింద పడ్డట్టు ఇప్పుడు కిలో టమాటా 2-3 రూపాయలకు దిగింది. ఓ 4 రాళ్ళు వెనకేసుకుందామని రైతన్నలంతా కోటి ఆశలు పెట్టుకొని ఈసారి 1000 ఎకరాలలో టమాటా పంట వేసిర్రు. కానీ ఆఖరికి అంతా ఆగమే అవుతుంది. పెద్దింత పెట్టుబడి పెడితే రూపాయి కూడా లాభం లేకుండా అయ్యింది. సరే ఇక పండిన పంటను ఉట్టిగా పారేసుడు ఎందుకని మార్కెట్కు కొంచెం పోతే అడ్డీకి పావు షేర్ లెక్క అడుగుతుర్రట దళార్లు. రాను పోను ఖర్చుల మందం కూడా వెళ్తలేవ్వట. టమాటా దందా గట్టిగా నడిచే మదనపల్లె మార్కెట్లో కూడా కిలోకు 2-3 రూపాయలే ఇస్తామంటుర్రట. అందుకే కడుపు మండి గిట్ల పశువులకు మేత కింద పారేస్తుర్రు రైతులు. ఇక ఎప్పటికీ వానాకాలంలో పిరమయ్యే టమాటాలు ఈసారి ఎందుకు దిగినాయి అని అంటే దిగుబడి పెరిగిందట. వేరే రాష్ట్రాలకు అమ్ముడు తక్కువైందట. అందుకే సరుకు పెరిగింది, డిమాండ్ తక్కువైంది అని అంటుర్రు. అన్నీ ఉన్నా గదేదో శనన్నట్టు రైతన్నలకు కాలం అస్సలు కలిసొస్తలేదు. అందుకే మొన్న మామిడి రైతులను ఆదుకున్నట్టే సర్కారోళ్ళు జర మమ్మలను కూడా చూడాలి అని అడుగుతుర్రు టమాటా రైతులు. మరిగా చూడాలి ఏం చేస్తారు.
ఈ పొద్దు రేపు ఒక్కళ్ళు బతుకుడే కష్టం ఉన్నది. అందుకే చాలా మంది మంచి నౌకరీ వచ్చేదాకా అన్ని కుదిరేదాకా 30 ఏళ్ళు దాటినా కానీ మూడు జోలికే పోతలేరు. ఇక పీత బాధ పీతదన్నట్టు ఇంకా కొంతమందికి ఇల్లు లేదని, భూమి లేదని, పైసలు ఇవ్వని, ఒకవేళ అన్నీ ఉన్నా నెత్తి మీద జుట్టు లేదని లెక్కలైతలేవు. మరి ఇసొంటి అల్లల ఆషాఢ మాసంలో బంపర్ ఆఫర్ తగిలినట్టు ఇక గీ తమ్మునికి ఎసొంటి లక్క తగిలిందో చూడుర్రి. లోకంలో ఒక్క పెళ్లి చేసుకుంటే మా గొప్ప అయిపోయింది నిన్నయాల. ఎందుకంటే పెళ్లి చేసుకున్న మగ జెంట్స్ను కొందరు ఆడలేడీసులు చిన్న గోస పెడుతుర్రా. దొంగ సోపతులు కట్టి డ్రమ్ములలో వెట్టుడు, లోయలలో నూకేసుడు, బిల్డింగ్ మీదకించి నూకేసి సావకుంటే ఆర్పిక్ సుత ఎక్కిస్తుర్రు. అసొంటిది ఈ దార్కారు మాత్రం 1 కాదు 2 కాదు ఏకంగా ముచ్చటగా 3 మెల్ల 3 లేసి ముద్దుల మొగడైండు. యోగిడ 3 పెళ్లి పిల్లలతో పాటు ఓ పెళ్లి పిల్లగాడు అవపడుతుంది చూడు. ఈయన పేరు వికాసు, అందరిది ఉత్తరప్రదేశే. అయితే ఈ 3 ఆడిపోలగాళ్ళు సొంత అక్కజెల్లెలాట. ఇక వాళ్ళు రీల్స్ చేసుడు, సోషల్ మీడియాలో పెట్టుడు, దీనా ఇదే పని. వాళ్ళు యాక్షనింగ్ చేస్తుంటే ఈ వికాస్ అంటోడు వీడియో తీసుకుంటా అవసరం ఉన్నప్పుడు వాళ్ళతో పాటు యాక్షనింగ్ చేసుకుంటా రీల్స్కు సాధిస్తున్నాట. మరి ఇట్లా ఎన్ని వద్దుల సంధి నడుస్తుందో ఏమో గాని రీల్స్లో మొగనేశం కట్టిన ఈ వికాస్ను రియల్గా సుత పెళ్లి మీటింగ్ చేసుకురు వీళ్ళు. సీన్ కట్ చేస్తే అందరికందరు మోపై 3 కామెంట్లు 6 లైకుల తీర్లా రీల్స్ వడి పెంచిర్రు. సరే ఆల్మోగులు మంచిగా కలిచుంటే ఎవలేమంటారు గాని పెరిగిన ఖర్చులు చేయంగా నిన్నయాల ఒక్క పెన్లాని జాదుడే మా గగలం అయిపోయింది. అసొంటిది మీరేమో అందరు కూడి గంపగుత్తగా ఒక్కని చేసుకోరు. ఏంది కథ? కొన్నేళ్ల మునిపోయినా ఇది అని అడిగితే లేలే గట్లెట్టుంటది, రాజాక రాజులకే 100 మంది పెన్లాలున్నారు. అసొంటిది మా వికాసుకు 3 పెన్లాలుంటే తప్పేంది అని ఉల్టా అడిగినోళ్ళకే సురుకులు పెట్టి అంత మాటలు మాట్లాడుతురాట వికాస్ ఇంటామలు. సరే కొత్త భార్య పెండ ఇంటి లాజులు తీసినట్టు కొత్త మురిపెంలో 3 పెన్లాల ముచ్చట ముద్దుగానే ఉంటది గాని పోను 3 ఇట్లా ఎవ్వరిని తక్కువ చేసినా ఎవ్వరిని ఎక్కువ చూసినా వికాసుకు రోజు విక్సు రుద్దుకున్నైతే తప్పదు. మీ ఛానల్లో ఏ రీల్స్ వచ్చినో ఏం పాడో గాని ముంగట మీ మొగని పడేసి గుద్దుడు పొర్లిచ్చి తన్నుడు కూడా చూస్తామా ఎట్లా అని కామెంట్ రాస్తున్నారు ఈ ముచ్చట చూసిన నెటిజన్లు. చలో మరెవన్ మటి బటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.